హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు వర్కింగ్ మామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఏంటి అని చెప్పి. సో డెలివరీ వ్లాగ్ అనమాట. సో ఈసారి నా సీ సెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేశాను. ఇవన్నీ ఏంటంటే డెలివరీ ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. ఇంకా క్లాత్స్ అవి సర్దుకోవడం, బ్యాగ్ అది సర్దుకోవడం, ఇంకా డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అండ్ మెయిన్ గోల్డ్ ఏవైతే వేసుకుంటామో అవన్నీ తీసేయాలి కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తీసే బదులు ఇక్కడే మొత్తం అన్నీ తీసేసి పెట్టుకొని వెళ్తే బెటర్ అనిపించింది. సో అందుకనే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడ పీతలు చూపించాను కదా, ఇంకా లాస్ట్ డే కదా, అంటే తర్వాత నుంచి ఇంకా పత్యం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్ అది అంతా ఉండదు కాబట్టి. సో ఇంకా కాకినాడ నుంచి డాడీ తెప్పించారని ఫేవరెట్ ఫుడ్ షన్ను టైంలో కూడా తిన్నా, బట్ ఈసారి ఇంకా ఎక్కువగా ఏవేవైతే కోరికలు ఉన్నాయో అన్నీ తీర్చేసుకున్నాను. అండ్ ఇక్కడ వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరగడం, ఈ హడావిడి వల్ల అసలు లగేజ్ అనేది ప్రాపర్గా అన్ప్యాక్ చేయలేదు. ఓన్లీ షన్ను క్లోత్స్, నాకు ఓన్లీ ఇంపార్టెంట్ క్లోత్స్ వరకు కబోర్డ్లో పెట్టి సర్దుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఎలానో ఈ బ్యాగ్ అది సర్దుతున్నా కాబట్టి ఇంకా మొత్తం ఎక్కడో అక్కడ పెట్టేశాను. బికాజ్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా డబుల్ పని ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి ఆల్ సెట్ టు గో అనమాట. ఇంక ఇది వచ్చి డెలివరీ డే. సో మాకు ఏం చెప్పారంటే 25th తర్వాత మీరు ఏ రోజు కుదిరితే అంటే మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి అని చెప్పి. సో మేము 28th పెట్టుకున్నాం అనమాట. సో ఆ రోజు మంచిగా ఉందని చెప్పి ఆ రోజు గణేష్ పెట్టించారు 28th మార్నింగ్ 11 to 11:30 అనమాట. సో ఇంకా మార్నింగ్ 11కి కాబట్టి 6 కల్లా నేను హాస్పిటల్లో ఉండాలి. సో అందుకే ఫస్ట్ గణేష్ నేను స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు ఇంకా ఏం తినకూడదు కదా, అంటే లైక్ సిజేరియన్ కాబట్టి. సో మార్నింగ్ నుంచి ఇంకా ఫుడ్ ఏమి ఉండదు. నాకు మేడం ఏం చెప్పారంటే ఓన్లీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగేసిరా, ఎందుకంటే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి, నీరసం అయిపోతావు అని చెప్పారు. దాని తర్వాత ఎనిమియా అవన్నీ ఇస్తారు కాబట్టి సో లైక్ ఆబ్వియస్లీ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఏమీ తినద్దని చెప్తారు. ఓన్లీ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఒక్కటే తాగేసి వెళ్ళమన్నారు. సో నేను అది తాగేసి వెళ్ళాను. ఇంక వెళ్ళే ముందు ఒక్కసారి నాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాలనిపించింది నిజంగా. సో అందుకని ఇదేంటంటే ఈ టెంపుల్ హాస్పిటల్కి పక్కనే లెఫ్ట్ సైడే టెంపుల్ అనమాట. సో అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో అప్పటికి ఇంకా ఎవరు రాలేదంటే 6 o'clock ఎందుకు రమ్మన్నారంటే ఆ టైం అటు ఇటు అవ్వచ్చు, ఒకవేళ ఇన్ కేస్ లేట్ అవ్వచ్చేమో. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ అండ్ ఎనీమియా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. సో అందుకని కొంచెం ఎర్లీగా రమ్మన్నారనమాట. సో మేమిద్దరం ఫస్ట్ వెళ్ళిపోయాము, తర్వాత మమ్మీ చెల్లి షన్ను కలిపి వచ్చారనమాట. అండ్ తర్వాత డాడీ ఇలా అందరూ వచ్చారు. అప్పుడు నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం సీ సెక్షన్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, అంటే లైక్ షన్నుది. సో ఆ టైంలోనే నేను చాలా పెయిన్ తీసుకున్నాను అనమాట. నాట్ బికాజ్ ఆఫ్ ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వల్ల నాకు వచ్చిన మళ్ళీ ఆ సైడ్ కట్ ప్రొసీజర్ అంతా చేయడం వల్ల అప్పుడు చాలా ఫేస్ చేశాను. సో ఆ పెయిన్ అంత పెయిన్ తీసుకున్నాను కదా. సో నాకు ఈసారి ఈ సీ సెక్షన్ అసలు పెయిన్లెస్గా అనిపించింది నిజం చెప్పాలంటే. సో నాకు 4 days ఉంచారు హాస్పిటల్లో. నేను డెలివరీ నాకు 28th అయింది. 29th అంటే సెకండ్ డేకి నాకు లేచి నించోబెట్టేశారు అండ్ వాక్ చేయమని చెప్పారు. స్లోగా సైడ్కి తిరగడం కానీ అండ్ ఈవెన్ హాస్పిటల్లో రూమ్లో బెడ్ చేంజ్ అవ్వడం కూడా నా అంతటా నేనే చేంజ్ అయ్యాను. సో లైక్ అంత పెయిన్లెస్గా అనిపించింది అనమాట. అంత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినంత పెయిన్ అయితే ఇప్పుడు నాకు రాలేదు సెకండ్ టైం. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ హాస్పిటల్ నేను ఏదైతే తీసుకున్నానో బెస్ట్ అనిపించింది. అంటే వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ కానీ వాళ్ళు చేసిన ప్రొసీజర్ కానీ చాలా స్మూత్గా చేశారు. అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ నర్స్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ చాలా పేషెన్స్తో ఓపికతో అమ్మ ఇలా 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 ప్రతిదీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. నేనైతే డెఫినెట్గా ఎవరైనా డెలివరీకి వెళ్తున్నారంటే ఇదైతే మాత్రం సజెస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ మా లిటిల్ ప్రిన్సెస్ వచ్చేసిందనమాట, మా ఇంటి మహాలక్ష్మి. సో
మేమైతే ఇంకా హ్యాపీనెస్‌కి ఇంకా ఇది లేదనమాట. అంత హ్యాపీగా అనిపిచ్చింది. అంటే లైక్ ఈ 9 మంత్స్ ప్రిడిక్షన్స్ కానీ అందరూ ఎలా అనుకున్నారంటే బాబే పుడతాడు. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా బాబే అని చెప్పి. బట్ గర్ల్ పుట్టేసరికి అందరూ షాక్ అనమాట. గణేష్‌కి నాకు అయితే ముందు నుంచి ఉంది. అంటే ఆల్రెడీ షన్ను బాబు పుట్టాడు కదా! సో, సెకండ్ అయినా పాప కావాలి అని చెప్పి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కలే వేరు నిజంగా చెప్తున్నా. సో, ఇంక పాప పుట్టేసరికి ఇంకా మాటలు లేవనమాట. అంతా హ్యాపీనెస్ ఎస్పెషల్లీ గణేష్‌కి. సో, గణేష్ డ్రీమ్ అయితే ఫైనల్లీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంకా అత్తయ్య అయితే డెలివరీ రోజు వచ్చారనమాట. సో, ఆ 2 నైట్స్ నాతో పాటే ఉన్నారు. అత్తయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. అలానే మమ్మీ, డ్యాడీ ఏంటంటే ఇంకా ఫుడ్ తీసుకురావడం, నా ఫుడ్ ఉంటది కదా! సో, అటు ఇటు తిరగడం ఇవన్నీ ఉంటాయి. క్లోత్స్ తీసుకెళ్ళడం, వాష్ చేయడం, మళ్ళీ తీసుకురావడం. సో, ఇంకా వాళ్ళ డ్యూటీ అది. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అయితే నేను గణేష్‌కి, రమ్యకి చెప్పాలి. ఎందుకంటే నన్ను మెయిన్ ఆఫ్టర్ డెలివరీ ఎంత ప్రొసీజర్ ఉంటది దట్టు సి సెక్షన్ అయిన వాళ్ళకి తెలుస్తది. సో, ఆ టైంలో వీళ్ళిద్దరే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఒక చిన్న పిల్లలా చూసుకున్నారనమాట. ఇంకా మా షన్ను గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ముందే వీడియోస్‌లో చూసి చాలామంది అడిగారు. చెల్లి, చెల్లి అన్నాడు. ఫైనల్‌గా చెల్లొచ్చేసింది అని చెప్పి. స్టార్టింగ్‌లో అయితే కొంచెం భయపడేవాడు. అంటే చిన్న బేబీ కదా! సో, తెలీదు కదా! సో, అందుకని కొంచెం భయపడేవాడు. బట్ ఇప్పుడు తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడనమాట. సో, హి ఈజ్ వెరీ హ్యాపీ. ఇదొచ్చి డిశ్చార్జ్ డే అనమాట. సో, ముందు 3 డేస్ క్లోత్స్ వచ్చి షన్ను వేసాము. అంటే పాత క్లోత్స్ వేయాలి కదా! సో, అందుకు షన్ను వేసాము. 4th డే మాత్రం రమ్య తీసుకుంది. డిశ్చార్జ్ అవుతున్నాం కదా! అంటే ఇంటికి వెళ్తున్నాం కదా! ఫస్ట్ టైమ్ అని చెప్పి. సో, ముందు రోజు వెళ్ళి అప్పటికప్పుడు డ్రెస్ తీసుకొని అది వాష్ చేసి ఆ నెక్స్ట్ డే తెచ్చిందనమాట. సో, ఇంకా ఫైనల్లీ మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అదేంటో తెలీదు కానీ హాస్పిటల్‌లో ఉన్నంత సేపు ఎప్పుడు ఇంటికెళ్తామా అని అనిపించేది. అంటే అంత ఇరిటేషన్‌గా అనిపించేది. మేబీ అక్కడుండే అట్మాస్ఫియర్ వల్ల అనుకుంటా అలాగ అనిపిస్తది అనుకుంటాను. సో, దట్ టూ 4 డేస్ ఉండడం కదా! ఈసారి మాత్రం చాలా ఇరిటేషన్ వచ్చింది. బట్ తప్పదు. ఎనీవే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో, యాక్చువల్లీ రమ్య ముందే వద్దాం అనుకుంది. అంటే ఫస్ట్ వచ్చి తనేదో డెకార్ అది ప్లాన్ చేసుకుందనమాట. సో, డ్యాడీ, రమ్య ముందొచ్చి వీళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. సో, ముందొచ్చి ప్లాన్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ రోజు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యేసరికి ఇంకా మాతో పాటే వచ్చి ఇంకా అప్పటికప్పుడు నన్ను బయట ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టి ఇవన్నీ చేశారనమాట. సో, ఈ ప్రింట్స్ ఏవైతే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో అవి పాపవే కాదు, షన్ను ప్రింట్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. అవి స్టోర్ చేసి పెట్టారు. సో, ఇలాంటి చిన్న చిన్నవే బ్యూటిఫుల్ మెమరీస్. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.